బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పోలీసు పహరాలో ఉంది మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహిస్తున్నారు. అవును, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ ఆధ్వర్యంలో కవాతు జరుగుతోంది. ఆ విశ్వాస్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్ గా మహబూబాబాద్ గల్లీలో సెక్షన్ 163 అమల్లో ఉంది. మైక్ సెట్ ద్వారా పోలీసులు ప్రచారం చేస్తున్నారు. పోలీసు పహరాతో భయాందోళన వాతావరణం నెలకొంది అక్కడ మానుకోట ప్రజలకు సంబంధించి. అవును, మాజీ మంత్రి కేటీఆర్ మహాధర్నా నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి ఏం జరిగిందో చూసాం. అక్కడ పోలీసులకు సంబంధించి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదంటూ కూడా అక్కడి నేతలు, బీఆర్ఎస్ నేతలు, అటు మాజీ ఎంపీ మాలోతు కవిత, అలాగే సత్యవతి రాథోడ్ వీళ్ళందరూ కూడా ఆ ఫ్రేమ్లో మనం చూసాం. వాళ్ళందరూ కూడా అక్కడ ఎస్పీ కార్యాలయానికి చేరుకోవడం, అక్కడ ధర్నా, మరి ముఖ్యంగా పోలీసులకు వ్యతిరేకంగా, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఎందుకు పర్మిషన్ ఇవ్వరు అంటూ కూడా ప్రశ్నించిన సందర్భానికి సంబంధించి చూసాం. ఈ నేపథ్యంలోనే ఇటు పర్మిషన్ ఇవ్వలేదు ఈరోజు మహాధర్నాకి, అయినప్పటికీ మేము ధర్నాకు దిగుతా ఉంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉంది. శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ కూడా ఇటు పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు కవాతు నిర్వహించడం జరుగుతోంది. ఒక్కసారి అక్కడ ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో పోలీసులు వెళ్తారో సార్ చూసే ప్రయత్నం చేద్దాం. అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, పోలీసుల పహరా పెరుగుతోంది, మరోపక్క మహాధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ మహాధర్నాకు దిగుతోందా? పోలీసుల యాక్షన్ ఏంటి? అయితే నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మహాధర్నాకు బీఆర్ఎస్ నేతలు పిలిపించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా హాట్ కామెంట్ చేశారు. ఇక్కడ ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ తో పాటు అలాగే మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, అలాగే స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్, వీళ్ళు ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఒకవేళ బీఆర్ఎస్ నేతలు కనుక మహాధర్నా నిర్వహించి తీస్తే వాళ్ళపైన స్థానిక ప్రతినిధులతో కూడా మేము రాళ్ల దాడికి దిగుతామని చెప్పి ఒక హాట్ కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి పోలీసులు వెంటనే ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశం నిర్వహించారు. ఒకవేళ రేపు సమావేశం జరిగితే మాత్రం, మహాధర్నా జరిగితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేసిన తర్వాత ఇది ఉద్రిక్తంగా మారక ముందే మేల్కొంటే బాగుంటుంది అన్నటువంటి ఒక సూచనలు ఇక్కడ కింది స్థాయి అధికారులకు చేశారు. అలాగే వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు ఒక హెచ్చరికలు కూడా జారీ చేశారు. రేపు మహాధర్నాకు మేము ఇచ్చినటువంటి ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి వాళ్ళకు చెప్పడంతో వెంటనే ఉద్రిక్తులైనటువంటి ఆ బీఆర్ఎస్ నేతలు కూడా నిన్న రాత్రి కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఆ ధర్నాలో కూడా వీళ్ళు పోలీసులు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఒకవేళ మహబూబ్ నగర్ లో జరిగినటువంటి సంఘటనకు మహబూబాబాద్ కి ఏంటి సంబంధం అన్నటువంటి సూచనలు ఇటు కాంగ్రెస్ నేతలు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. ఒకవేళ అట్లాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే శాంతి భద్రతలు ఉన్నటువంటి సమయంలో చేసుకుంటే బాగుంటుందని చెప్పి మొదట సూచించారు. కానీ ఇక్కడ సత్యవతి రాథోడ్ మాజీ మంత్రి, అలాగే డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ కూడా ఏం జరిగినా కానీ పర్మిషన్ ఇవ్వకుండా ధర్నా నిర్వహించి తీరుతాము, మహాధర్నాకు పిలుపునిచ్చాం కాబట్టి మేము మధ్యలో ఉపసంహరించేది లేదని చెప్పి తను గట్టిగా వాదించడంతో వెంటనే ఆ పోలీసులు కూడా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు నచ్చ చెప్పుకుంటేనే మరోవైపు వీళ్ళు అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పోలీసులు కూడా ఒక ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళికను రూపొందించుకుని ధర్నాకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు, ఒకవేళ ధర్నా కనుక నిర్వహిస్తే వారిపై అందరిపైన కేసులు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు ఉదయం కూడా వాళ్ళకు చెప్పినటువంటి పరిస్థితి, కొత్తగా వచ్చినటువంటి న్యూ యాక్ట్ BNSS 163 అంటే పాత సెక్షన్ ప్రకారం 144 సెక్షన్ ను కూడా ఇక్కడ అమలు చేస్తున్నట్టు వాళ్ళు ప్రకటించారు. దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇండికేషన్ ఇచ్చారు. అందులో భాగంగానే కొత్త మెసేజ్ వెళ్తుందా లేదన్నటువంటి దృష్టిలో పెట్టుకుని మహబూబాబాద్ లో ఉన్నటువంటి ప్రతి గల్లీ పోలీసు పహారాతో పాటు ఒక ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ అలాగే అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ధర్నా నిర్వహించారు. ర్యాలీ కూడా చేపట్టినటువంటి పరిస్థితి. మొత్తం అనౌన్స్ చేసుకుంటూ ఎక్కడైనా గుంపులుగా ఉండకూడదు, గుమికూడితే మాత్రం వాళ్ళపై ఖచ్చితంగా కేసు నమోదు చేస్తాము, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చూపించడానికి కూడా ఈ యొక్క పోలీసు ప్రదర్శన కూడా ఉంటుందని చెప్పి వాళ్ళు సైరన్లు వేసుకుంటూ కూడా పోలీసులు ప్రతి గల్లీ తిరిగినటువంటి పరిస్థితి. ఒకవేళ ఎవరైనా దీనికి పిలుపునిచ్చి ఒక ఉద్రేకపరితమైనటువంటి వ్యాఖ్యలు చేసినా, రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలకు పురిగొల్పినా కానీ వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికీ కూడా వాళ్లకు అంటే
ఒక పరిస్థితులు సద్దుమణిన తర్వాత అవకాశం ఉంటే మేము పర్మిషన్ ఇస్తాం తప్ప ఇక్కడ మహబూబ్ నగర్ లో జరిగిన దానికి మహబూబాబాద్ కు సంబంధం లేదు కాబట్టి ఇక్కడ మీరు ధర్నా విరమించుకోవాల్సిందని చెప్పి వాళ్ళు పోలీసులు కూడా సూచించినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రోజు జరిగినటువంటి పోలీసు కవాతు అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒక మిలిటరీ ఫోర్స్ ను కూడా తలపించే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ పోలీసు పహారా మనకు కనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానికులు కొంత భయాందోళనకు గురయ్యేటువంటి వాతావరణం అయితే అక్కడ కనిపించింది. కానీ వీళ్ళు స్పష్టంగా హెచ్చరికలు జారీ చేయదలుచుకున్నారు. ఆ హెచ్చరికలు కూడా ఇక్కడ స్పష్టంగా మనకు వాళ్ళ ప్రదర్శన ద్వారా మనకు కనిపించినట్టుగానే భావించవచ్చు. ఎవరైనా ఒకవేళ అటువంటి ఉద్రిక్తమైనటువంటి చర్యలకు పాల్పడినా గానీ ఆ ఫోర్స్ చూస్తేనే భయాందోళనకు గురి అయ్యే విధంగా కనిపించింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఇండికేషన్ మాత్రం పోలీసు పహారా ద్వారా చూపించవచ్చు. సచిన్. రైట్ వెంకటరత్నం, అంటే దాదాపుగా ఇక్కడ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలతి కవిత కావచ్చు, లేకపోతే మరికొంతమంది కీలక నేతలంతా కూడా ఒకటే చెప్తున్నారు, మేము అక్కడ ధర్నాకు దిగుతామంటూ. ఇటువంటి నేపథ్యంలో ముందస్తుగా వారిని అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే హౌస్ అరెస్టులు జరిగే అవకాశం ఉందా? అటువంటి సిచ్యువేషన్ కానీ అటువంటి సినారియో ఏమైనా కనిపిస్తోందా అక్కడ? అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే మాజీ అధ్యక్షురాలు మాలతి కవిత, మాజీ ఎంపీ మాలతి కవితతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పాత నాయకులు ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ రోజు కూడా సమావేశం నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో కూడా చాలా హాట్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. వీళ్ళు కూడా ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యం కూని అవుతున్నటువంటి పరిస్థితి, ప్రస్తుతానికి దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కొంత మాట మీద నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఎక్కడ ఉద్రిక్త కార్యక్రమాలకు పాల్పడలేదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు కూడా పునరాలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి టైం ఈ రోజే మహాధర్నా ఉండేది. అంటే ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వాళ్ళు సమయం తీసుకున్నారు. ఆ సమయం ప్రకారం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ కూడా వాళ్ళకు ఒక లెటర్ కూడా ఇష్యూ చేశారు. కానీ ఇప్పుడు ధర్నాకు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు అరెస్టులు చేస్తామని చెప్పి ఒకవేళ వీళ్ళు ధర్నాకు పిలుపునిచ్చి ఉంటే ముందస్తు అరెస్టులు చేసేవారు. కానీ ఇక్కడ వాళ్ళు అధికారికంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అధికారికంగా ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా కొంత సంయమనం పాటించాల్సిందిగా వాళ్ళకు సూచించడము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాజీ నాయకులు కూడా ప్రస్తుతానికి వాళ్ళు ధర్నా విరమించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ముందస్తు అరెస్టులకు కూడా చేసుకోలేదు. వీళ్ళు కూడా ధర్నా విరమిస్తున్నాము, మరొక రోజు మేము అనుకూలంగా ఉన్న రోజు చేసుకుంటామని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా కార్యకర్తలకు నచ్చజెప్పడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు మాత్రం సద్దుమని మీరు అన్నట్టుగా ఒకవేళ కార్యకర్తలకి టాప్ క్యాడర్ సూచించిన నేపథ్యంలో సిచ్యువేషన్ కామ్గా ఉంటే ఎందుకు పోలీసులు అంత సంఖ్యలో అక్కడికి చేరుకోవాల్సి వస్తోంది? మరి ముఖ్యంగా కవాతు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ విజువల్ మాత్రం దాదాపుగా 100ల సంఖ్యలో ఉన్నారు పోలీసులు. ఒకవేళ స్టోన్ పెల్టింగ్ జరిగినా వాటిని అదుపులోకి తీసుకునేందుకు సో అటువంటి సినారియో అలాంటిది కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు టాప్ లీడర్స్ చెప్పినట్టుగా ఒకవేళ అటువంటి సినారియోలో ఉంటే కనుక ఎందుకు పోలీసులు అంత సంఖ్యలో అక్కడ ఉన్నారు? అయితే ఇక్కడ మీరు చెప్పినట్టు ఇక్కడ పరిస్థితి ఒక్కసారి గమనిద్దాం సచిన్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ధర్నా విరమిస్తున్నామని చెప్పి చెప్పారు. వీళ్ళు 144 సెక్షన్ విధిస్తున్నాము, అదే కొత్త యాక్ట్ ప్రకారం 163 సెక్షన్ విధిస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్పారు. అయినప్పటికీ కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా జరిగింది. ధర్నా విరమిస్తున్నామని చెప్పిన తర్వాత కూడా ఈ పోలీసు కవాతు చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? దీనిలో ఆంతర్యం ఏంటి? ఇక్కడ బిఎన్ఎస్ యాక్ట్ కొత్త ప్రకారం 144 సెక్షన్ విధించడం కరెక్టే, కానీ మళ్ళీ విధించిన తర్వాత ఈ పోలీసు కవాతు ఎవరిని భయభ్రాంతులకు గురి చేయడానికి, అంటే తమ బల ప్రదర్శన చేయడానికి పోతే ఇంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరిని భయాందోళనకు గురి చేయడానికి మీరు ఉద్రిక్తులవుతున్నారన్నటువంటి విమర్శలు కూడా బీఆర్ఎస్ నేతలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ బల ప్రదర్శన ద్వారా కొంత ప్రజల్లో కూడా ఒక అయోమయము, అలాగే ఎవరైనా మీటింగ్ కు రావాలన్నా గానీ వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనిపించట్లేదు. అట్లాంటిది ఎందుకంటే ఇప్పుడు మీటింగ్ కు వెళ్తున్నప్పుడు కొంతమంది ఏంటంటే కార్యకర్తలు కూడా తరలించేటువంటి పరిస్థితి. నేతలు మాత్రం ఎంత దూరమైనా వాళ్ళు వెళ్తారు, కానీ కార్యకర్తలు మాత్రం ప్రతి రోజు కొంత ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మూవ్మెంట్ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పోలీసు కవాతు చూసిన తర్వాత ఎవరైనా ధైర్యం చేసి మీటింగ్లకు కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితులు కూడా క్రియేట్ అవుతాయి అన్నటువంటి ఒక ఆందోళన బీఆర్ఎస్ నేతలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఈ పోలీసు కవాతు అవసరం ఏంటన్నది కూడా ఇక్కడ చాలా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది పోలీసులు మనం చూస్తున్న విజువల్స్ చూస్తున్నాము, దాదాపు ఒక 10 మంది కాదు 100ల సంఖ్యలో కూడా ఆ పోలీసు కవాతు ఉండడం కూడా అక్కడ ఒక హారిబుల్ ఎన్వైరన్మెంట్ అయితే ప్రతి గల్లీలో కనిపిస్తుంది. ఇక్కడ 144 సెక్షన్ విధించిన తర్వాత ఇదివరకు ఒక ఎంతటి భయాందోళన ఉండే, ఎందుకంటే ఇంత మెచ్యూర్డ్ మైండ్ సెట్ లో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో కూడా కొందరు మళ్ళీ పోలీసుల పహారా కొంత భయాందోళనకు గురి చేసే విధంగా స్పష్టంగా కనిపిస్తుంది సచిన్. రైట్.
రైట్ వెంకటరత్నం, మొత్తంగా అయితే మాత్రం మహబూబాబాద్ ప్రస్తుతం పోలీసు పహారాలో ఉంది. జిల్లా కేంద్రంలో పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహిస్తున్నారు పోలీసులు. మహబూబాబాద్ గల్లీ గల్లీలో సెక్షన్ 163 అమల్లో ఉంది. మైక్ల ద్వారా పోలీసులు ప్రచారం చేస్తున్నారు. పోలీసు పహరాతో భయాందోళనలో ఉన్నారు మానుకుంట ప్రజలు. మాజీ మంత్రి కేటీఆర్ మహాధర్నా నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా పోలీసులు ముందస్తు జాగ్రత్తలో భాగంగానే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తుగా సిచ్యువేషన్ని కంట్రోల్ తీసుకొచ్చే దానిలో భాగంగానే ఈ కవాతు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో